మన కేటీఎం డ్యూక్ 200కి చిన్న ప్రాబ్లం వచ్చింది. సో షోరూమ్కి వెళ్ళేసి రిపేర్ చేద్దాం. కరెక్ట్ మెయింటైన్ చేయలేకపోతే ఇది ఒక్కటి బొక్క పెట్టింది ఇప్పుడు మనకు. హాయ్ గైస్, దిస్ ఇస్ విష్ణు, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే మన కేటీఎం డ్యూక్ 200కి చిన్న ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం ఏంటి అంటే మన డ్యూక్ రియర్ బ్రేక్ అనేది వర్క్ చేయట్లేదు. సో షోరూమ్కి వెళ్ళేసి రిపేర్ చేద్దాం. సో ఆ షోరూంలో దానికి ప్రాబ్లం ఏంది, ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, సో రిపేర్కి ఎంత ఖర్చు అవుతుంది కూడా టోటల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా అప్పుడు చూపిస్తా ఎంత అయిందో అమౌంట్ కూడా. అరే నేను ఇప్పటిదాకా వీడియో తీస్తున్నప్పుడు ఇప్పుడే చిన్నగా రెయిన్ పడింది. సో బ్యాక్గ్రౌండ్లో రెయిన్బో వచ్చింది. ఇప్పటిదాకా నేను వీడియో తీస్తున్నప్పుడు బ్యాక్ సైడ్ రెయిన్బో వచ్చింది. నేను ఇప్పుడే చూసుకున్నాను వీడియోలో. ఇక్కడ ఇప్పుడు కనిపించట్లేదు, అంతా కొంచెం మబ్బు అయిపోయింది. ఇది మన కేటీఎం డ్యూక్ 200. అసలు ప్రాబ్లం ఏంటి అంటే రియర్ బ్రేక్ కొంచెం కూడా వర్క్ చేయట్లేదు. ఎంత ప్రెస్ చేసినా ఇందులో డ్రమ్స్ లాగా ఉంటాయి చూడండి, పిస్టన్లు, అవి అనేది అసలు పట్టట్లేవు. ఆ పిస్టన్ అనేది బ్రేక్ పీరియడ్స్కి టచ్ అవ్వట్లేదు అసలు. మేబీ పిస్టన్ అయినా ప్రాబ్లం అవుతుంది, లేదు అంటే మెయిన్ సిలిండర్ అయినా ప్రాబ్లం ఉంటుంది. ఒకసారి సర్వీస్ సెంటర్కి వెళ్తేనే ఆ ప్రాబ్లం ఏంటని క్లియర్గా అర్థమవుతుంది. సో సర్వీస్ సెంటర్కి వెళ్ళిపోయి అది ఎలా రిపేర్ చేస్తారో ప్లస్ ఎంత అమౌంట్ అయిందో పూర్తిగా ఈ వీడియోలో చెప్తా. సో మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇక డైరెక్ట్గా హైదరాబాద్కి వెళ్ళిపోదాం. యాక్చువల్లీ ఏంటంటే నిజామాబాద్లో కేటీఎం షోరూమ్ అనేది బంద్ ఉంది. సో అందుకే నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను ఈరోజు. సో రైట్గా గోప్రో వీలో కలిసేద్దాం. ప్రజెంట్ అయితే మన బైక్లో ఫ్యూయల్ లేదు, జస్ట్ 1 పాయింట్ ఉంది. ఇక్కడ నా ఫ్యూయల్ ఫిల్ చేయించేద్దాం. అండ్ హైదరాబాద్కి వచ్చేసి ఇంకా 108 కిలోమీటర్స్ ఉంది. అటు ఇంకొక 1.5 అవర్ పడుతుంది. సో కొంచెం వెదర్ కూల్గా ఉంది, కొంచెం స్లోగానే వెళ్దాం అనుకుంటున్నా. మరి ఆల్రెడీ నేను కేటీఎం కుక్కట్పల్లి వాళ్ళకి కాల్ చేసిన, నవీన్ అన్న అని ఉంటాడు. సో అన్న కాల్ చేసి చెప్పిన, నువ్వు 3 o'clock వరకు వచ్చేసేయి అని అన్నాడు. సో అక్కడికి వెళ్ళినాక రిపేర్ చేయించినాక మేబీ ఈరోజు రిటర్న్ కావన్నా, ఈరోజు నైటే రిటర్న్ కావన్నా, లేదంటే రేపు రిటర్న్ కావన్నా ఆలోచిస్తాను. ఎందుకంటే కొంచెం క్లౌడీ వెదర్ ఉంది కదా, వర్షం పడ్డాక అక్కడనే ఫ్రెండ్ దగ్గర ఉండేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఇక రిటర్న్ బ్యాక్ టు హోమ్. సో తొందరగా షోరూమ్కి వెళ్ళేసి సర్వీసింగ్ చేసేద్దాం. సో కేటీఎం కుక్కట్పల్లి సర్వీస్ సెంటర్ కూడా మార్చేసిరంట, ఇప్పుడు వేరే దగ్గర పెట్టిరంట. సో చూద్దాం అది ఎక్కడ, నాకు కూడా అంత క్లారిటీ లేదు. ఫైనలీ 1 hour తర్వాత కేటీఎం కుక్కట్పల్లి సర్వీస్ సెంటర్కి అయితే రీచ్ అయినాం. బ్రో మన బైక్ని ప్రజెంట్ అయితే ట్రయల్కి తీసుకెళ్ళాను. ఇక ఓన్లీ రేర్ బ్రేక్ మాస్టర్ సిలిండర్ ఒకటి పోయింది అంట. ఒక 10-15 minutesలో చేంజ్ చేసి ఇస్తానన్న. కొత్త మాస్టర్ సిలిండర్ ప్రైస్ వచ్చేసి 759 rupees ఉంది. యాక్చువల్గా రియర్ బ్రేక్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అంటే లాస్ట్ టైం ఇంట్లో ఓన్గా బైక్ సర్వీసింగ్ చేసినప్పుడు బ్రేక్ ఆయిల్ లెవెల్ అనేది కరెక్ట్గా చెక్ చేసుకున్నా. బట్ ఏంటంటే తర్వాత చూసుకుందాంలే అని లైట్ తీసుకున్నా. సో బ్రేక్ ఆయిల్ లేనప్పుడు బ్రేక్ యూజ్ చేయడం వల్ల మాస్టర్ సిలిండర్ లోపల ఉన్న స్ప్రింగ్స్ అనేది పట్టుకున్నాయంట. ఆ పట్టుకొని టోటల్గా డ్యామేజ్ అయిపోయింది. చూసారా, 70 rupees దాంతో పోయేదానికి నేను 700 దాకా తెచ్చుకున్నా. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటే ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేది. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బైకర్ కూడా ప్రతి సర్వీసింగ్కి అండ్ బ్రేక్ ప్యాడ్ చేంజ్ చేసినప్పుడు బ్రేక్ ఆయిల్ లెవెల్ ఒకసారి కరెక్ట్గా చెక్ చేసుకోండి. అండ్ లేదు అంటే ఒకసారి ఫిల్ చేసుకోండి. బ్రేక్ ఆయిల్ బయట కూడా ఈజీగా దొరుకుతుంది. ఒక 70-80 rupees చేంజ్ ఉంటుంది అంతే. అండ్ అలానే ఫ్రంట్ బ్రేక్ ఆయిల్ కూడా కొంచెం బ్లాక్ అయిపోయింది, దాన్ని రీఫిల్ చేయించేసిన టోటల్గా. అండ్ అట్లనే మనకు తగ్గట్టు బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది. మన బైక్ రిపేర్ అయితే అయిపోయింది. సో ప్రజెంట్ అయితే బైక్ కూడా వాషింగ్ చేస్తుంది. కొంచెం వర్షం పడుతుంది. ఒకసారి RC 200 ఎట్లా యాక్సిడెంట్ అయిందో. ఫ్రంట్ రిమ్ అనేది మొత్తం పలిగిపోయింది. అది ఇది చూడండి, ఇది డ్యూక్ 200. ఇది కూడా వచ్చే న్యూ మోడల్ ఇది. సో ఓకే రైట్, ఇది వచ్చేసి నెక్స్ట్ డే వీడియో. నేను ఏమైందంటే సర్వీసింగ్ అయిపోయాక రిపేర్ అయిపోయాక ఫుల్ రెయిన్ పడ్డది కదా, వీడియోలో కూడా మీరు చూసి ఉంటారు. సో రెయిన్ పడ్డాక ఇక నేను అక్కడనే ఫ్రెండ్ దగ్గర ఉండేసి ఇది నెక్స్ట్ డే ఏమన్నా ఇంటికి అయితే బయలుదేరిన. సో సర్వీసింగ్కి వచ్చేసి 1000 చేంజ్ అయింది బిల్లు. ఆ బిల్ ఎంత అయిందో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేనికి
వాళ్ళు స్పేర్ పార్ట్స్కి ఎంత అయింది ప్లస్ వాళ్ళు లేబర్ ఛార్జ్ ఎంత తీసుకున్నారో కూడా చెప్తాను నేను ఒకసారి. సో ప్రజెంట్ ఇంకా కామారెడ్డికి వచ్చేసి ఒక 10-15 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడే జంగంపల్లి క్రాస్ అయిపోయినాం. సో ఇక్కడ నా సైడ్కి ఆపేసి ఒకసారి బిల్ చూపిస్తా ఎంత కాస్ట్ అయింది మనకు అనేది, మళ్ళీ ఏమేమి చేంజ్ చేశారో కూడా క్లియర్గా ఒకసారి చెప్తా. సో ఓకే రైట్, హైవే పక్కకు ఆగిన మన బిల్ వచ్చేసి ఇది. ఇలా మనకు బిల్ ఇస్తారు వాళ్ళు. ఇక్కడ ఉన్న డీటెయిల్స్ ఉన్నాయి మొత్తం క్లియర్గా. ఇగో మాస్టర్ సిలిండర్ వచ్చేసి రియర్ది 759 రూపీస్ పడింది. మళ్ళా బ్రేక్ ఆయిల్ వచ్చేసి ఒకటి వేసిర్రు, అది 74 రూపీస్ పడింది. మళ్ళీ లేబర్ ఛార్జ్ వచ్చేసి 236, ఇదైతే మరీ ఓవరు. టోటల్ వచ్చేసి 1069 రూపీస్ అయింది. ఇది బిల్. జస్ట్ ఒక రియర్ మాస్టర్ సిలిండర్ చేంజ్ చేయించుకోవడానికి మాస్టర్ సిలిండర్ ఒకటి, బ్రేక్ ఆయిల్ ఒకటి, ఇంకొక లేబర్ ఛార్జ్ మొత్తం వచ్చేసి 1069 రూపీస్ అయింది. ఇది ఒక్కటి లేబర్ ఛార్జ్ ఒక్కటి తీసేస్తే 800 చేంజ్ అవుతుంది. ఈజీగా మనము మాస్టర్ సిలిండర్ అనేది షోరూమ్ నుంచి తెచ్చుకొని బయట చేంజ్ చేస్తే అయిపోతుంది. ఎందుకంటే హెవీ రేటు లేబర్ ఛార్జ్ చాలా ఎక్కువ వేస్తున్నారు. బయట చేంజ్ 50 రూపీస్ 100 రూపీస్లో అయిపోతుంది. సో అంతేముండదు, జస్ట్ ఇదొకటి మాస్టర్ సిలిండర్ ఇది ఒక్కటి ఉంది, ఇది ఒక్కటే చేంజ్ చేస్తారు. ప్లస్ ఇదొకటి మనకు ఆయిల్ బాక్స్ ఉంటుంది, ఇది ఒక్కటి చేంజ్ చేస్తారు అంతే. పెద్ద ప్రాసెస్ కూడా ఏముండదు, సింపుల్గానే ఉంటుంది. 4-5 బోల్స్ ఏముంటాయి అంతే. అది సింపుల్గా మనం వీడియోలో నుంచి చూపించిన కదా మీకు సింపుల్గానే చేసేస్తాడు. ఒక 2-3 మినిట్స్లో మనం చేంజ్ చేసుకోవచ్చు. మనకు కొంచెం మెకానిక్ మీద కొంచెం గ్రిప్ ఉన్న బోల్ట్ ఇప్పడం పెట్టడం వస్తే చాలు, మనమైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇది జస్ట్ ఇది ఒక్క ప్రాబ్లం ఒక్కటే. నేను ఏంటంటే బ్రేక్ ఆయిల్ కరెక్ట్ మెయింటైన్ చేయలేకపోతే ఇది ఒక్కటి 1000 రూపీస్ బొక్క పెట్టింది ఇప్పుడు మనకి. సో బ్రేక్ ప్యాడ్స్ ఇవి, ఇంకా వేరే ఏం చేంజ్ చేయించలేను. ప్లస్ ఫ్రంట్ కూడా నేను ఆయిల్ మొత్తం క్లీన్ చేసి మొత్తం తీసేసి మళ్ళీ కొత్త ఆయిల్ ఏం చేసిన ఫ్రంట్లో కూడా. సో ఇది ఓవరాల్గా. సో ఇంకా మన KTM డ్యూక్ 200 మీద ఇంకేమైనా వీడియోస్ కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి. సర్వీసింగ్ది వగరా, మెయింటెనెన్స్ ఎలా, ప్లస్ రివ్యూస్ ఏమైనా కావాలంటే కింద నాకు కామెంట్ చేయండి. ఆ వీడియోస్ కూడా నేను చేస్తాను. సో డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోదాం. ఇంకొక 10 కిలోమీటర్స్ అట్లా ఉంది అంతే. కామారెడ్డి 7 కిలోమీటర్స్, ఇంకొక 7 కిలోమీటర్స్ ఉంది అంతే. ఇంకొకటి ఏంటంటే మన బైక్లో చైన్ అడ్జస్ట్మెంట్ కూడా చేయించిన, దానికేం ఛార్జ్ చేయలేరు, అదొకటి బెటరే. నేను ఇంకా మాస్టర్ సిలిండర్ అన్న క్యాలిబర్ అన్న రెండు పోయినాయేమో అనుకున్నా. వెల్కమ్ టు కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్. O and Kలో సగం లెటర్ ఎవరు కింద పడిపోయినట్టుంది. సో మన కామారెడ్డి కూడా రీచ్ అయిపోయినాం. అరే పోలీస్ వాళ్ళు ఆపుతున్నట్టు చౌరస్తాలో, హెల్మెట్ లేని వాళ్ళకి ఆపుతున్నట్టు కాదురా.
కామారెడ్డి పట్టణంలో గత 2-3 నెలలుగా విస్తృతంగా వాహనాల తనిఖీ నిర్వహించడం జరిగింది. సో ఈ వాహనాల తనిఖీలో భాగంగా సౌండ్ పొల్యూషన్ ఇస్తున్నటువంటి వాహనాలు, ముఖ్యంగా బుల్లెట్ లాంటి వాహనాలతోటి ఎక్కువ శబ్దాన్ని చేసుకుంటూ ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి వాహనాల మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. హై సౌండ్ ఇచ్చి ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి సైలెన్సర్ని సీజ్ చేయడం జరిగింది. వాటి మీద కేసులు కూడా బుక్ చేయడం జరిగింది. సో ఈ సైలెన్సర్లని ఈరోజు మన పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వీటిని డిస్మెంటల్ చేయడం జరిగింది. దయచేసి హెల్మెట్ కల్చర్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. హెల్మెట్ జస్ట్ 300-400 రూపాయలు ఉంటుంది, కానీ మన ప్రాణాన్ని కాపాడుతుంది. కనుక కొంచెం హెల్మెట్ వాడకాన్ని మీరు దాని మీద శ్రద్ధ పెట్టాలి. ప్రజలందరూ గమనించి వెహికల్ ఏదైతే తయారవుతున్నప్పుడు ఉన్న ఏదైతే పార్ట్స్ ఉన్నాయో అవి వరకే వాడాలి. మాడిఫైడ్ వాడడానికి వీల్లేదు, దానికి ఒక రూల్ ఉంటుంది. సో కనుక మీరు దయచేసి అటువంటి హై సౌండ్ ఇచ్చేటటువంటి సైలెన్సర్ వైపు పోవద్దని ప్రజలందరికీ కామారెడ్డి పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తారు. చూశారు కదా, కామారెడ్డి పోలీసు వాళ్ళందరూ కలిసి, ట్రాఫిక్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి సైలెన్సర్లను మొత్తం రోడ్లతో మొత్తం తొక్కిచ్చేసారు. 2-3 మంత్స్ నుంచి అన్నీ కలెక్ట్ చేసి 62 సైలెన్సర్ని మొత్తం తొక్కించేసారు. సో ఓకే గైస్, ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే బైక్ లో ఫీవర్లో కూడా పడిపోయింది. సో ఓకే గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్. నెక్స్ట్ మేబీ సర్వీసింగ్ ఉంది, ఇంకొక 2000-3000 కిలోమీటర్స్ అయితే బైక్ సర్వీసింగ్ చేయించాలి. ఈసారి సర్వీసింగ్ అనేది షోరూంలో కాకుండా బయట చేయిద్దాం అనుకుంటున్నా. చూద్దాం, ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తా, ఎంత అవుతుంది ఖర్చు అనేది బయట చేయిస్తే. సో ఓకే గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.